అలా పట్టబడినటువంటి వారికి ధర్మశాస్త్రం లేదు, అటు నుంచి అటే వారు పతనమైపోయారు. గమనించాలి. ఆ పతన వ్యవస్థ చూసినటువంటి యోధాను గురించి ఇర్మియాను దేవుడు పంపించి చెప్పాళ్ళకి, ఎంత జరుగుట చూచినను వారు పైవేషముగా, ఆ 10వ వచనము, ఒకవేళ ఇప్పుడున్నటువంటి సంఘములో ఉన్న అవిశ్వాసులు లేకపోతే వేషధారులకు వర్తించే మాటది. ఏమన్నాడండి 10వ వచనములో? ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యోధ పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదు. ఇవాళ ఎన్ని కార్యాలు జరుగుతున్నా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని యొద్దకు పూర్ణ హృదయముతో రావడం కంటే వేషం వేసుకుని